న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరులో డిపెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ జట్లు ఢీకొట్టబోతూ ఉన్నాయి. టీమిండియా మూడోసారి టైటిల్ పైన కన్నేయగా తొలిసారి కప్పు కొట్టాలని కివీస్ టార్గెట్ గా పెట్టుకుంది. ఇక రెండు స్ట్రాంగ్ టీముల మధ్య జరిగే మ్యాచ్ లో నెగ్గేదెవరు, తగ్గేదెవరు? భారత్ హ్యాట్రిక్ కొడుతుందా? న్యూజిలాండ్ ప్రపంచ కప్ పడుతుందా? గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరులో డిపెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ జట్లు ఢీకొట్టబోతున్నాయి. టీమిండియా మరోసారి టైటిల్ పైన కన్నేసింది. తొలిసారి కప్పు కొట్టాలని కివీస్ టార్గెట్ గా పెట్టుకుంది. రెండు స్ట్రాంగ్ టీముల మధ్య జరిగే మ్యాచ్ లో నెగ్గేదెవరు, తగ్గేదెవరు? భారత్ హ్యాట్రిక్ కొడుతుందా? న్యూజిలాండ్ ప్రపంచ కప్ పడుతుందా? క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. పొట్టి క్రికెట్ సంగ్రామంలో విశ్వ విజేత ఎవరో తేల్చేందుకు గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం ముస్తాబైంది. నేడు జరగనున్న టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరులో డిపెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2024లో సాధించిన టైటిల్ను నిలబెట్టుకుని మూడోసారి విశ్వ విజేతగా నిలిచేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఉవ్విళ్లూరుతూ ఉండగా, మరోవైపు తమ తొలి టైటిల్ కల సాకారం చేసుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. టోర్నీ ఆశాంతం ఇరు జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి ఫైనల్కు చేరడంతో ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మెగా ఫైనల్లో ప్రధానంగా భారత పేస్ బౌలింగ్ విభాగానికి న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లకు మధ్య జరిగే పోరు మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది. ఈ టోర్నీలో భారత బౌలర్లు జస్ప్రీత్ బూమ్రా, హర్షదీప్ సింగ్ పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొదటి 6 ఓవర్లలో భారత్ 7.5 ఎకానమీ రేట్ను నమోదు చేసి ప్రత్యర్థులను కట్టడి చేస్తోంది. అయితే కివీస్ ఓపెనర్లు టిమ్ స్టిఫర్డ్, ఫిన్ అలెన్ భీకర ఫామ్ లో ఉండటం భారత్కు పెద్ద సవాల్. ఈ టోర్నీలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన అలెన్ అత్యధిక స్ట్రైక్ రేట్తో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఇక స్టీఫర్డ్ కు భారత్ పై మంచి రికార్డుంది. బ్లాక్ క్యాప్స్ తరపున భారత్ పై అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా నిలిచాడు. వీరిని భారత బౌలర్లు ఎంత త్వరగా పెవిలియన్ కు పంపిస్తారన్న దానిపైనే మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది. భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ ప్రపంచ కప్ లో సంచలన ఫామ్ లో ఉన్నారు. ఇప్పటి వరకు 199 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో 200 పరుగులు, 10 వికెట్లు తీసిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు హార్దిక్ అడుగు దూరంలో ఉన్నాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో జరగబోయే ఉత్కంఠ మ్యాచ్ కి సంబంధించి టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ని ఎంచుకుంది. సో భారత్ ఇప్పుడు స్ట్రైక్ లో దిగబోతోంది. సో ఫైనల్లో మనం చూస్తున్నాం భారత హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ ను 2 సార్లు భారత్ ముద్దాడింది. ఈసారి కూడా ఖచ్చితంగా భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలి అని చెప్పి భారత అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే టాస్ కూడా న్యూజిలాండ్ గెలవడం జరిగింది. సో బౌలింగ్ ని వాళ్ళు ఎంచుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగబోతోంది. భారత్ కివీస్ మధ్య ఈరోజు చాలా ఉత్కంఠమైనటువంటి మ్యాచ్ ఉండబోతోంది. ప్రతి బాల్ కూడా చాలా అంటే క్యూరియాసిటీ కలిగిస్తోంది. ఎందుకంటే రెండు టీంలు కూడా అంతే దీనిగా ఉన్నాయి. రెండు కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తూ ఫైనల్ వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్లో మనం చూస్తే కివీస్తో మనకి కాస్త చేదు అనుభవాలు ఉన్నప్పటికీ కూడా బట్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా భారత్ విజయం సాధిస్తుంది, మూడోసారి వరల్డ్ కప్ను ముద్దాడుతుంది అనేటువంటి భారత క్రికెట్ అభిమానులు పెట్టుకున్నటువంటి అంచనాలను ఈరోజు ఎలా ఉండబోతున్నాయి, ఆ అంచనాలు నిలబడబోతున్నాయా లేదంటే ఈ 3 సార్లు వరల్డ్ కప్ వచ్చినటువంటి దాఖలా లేనటువంటి చరిత్ర ఏ టీంకి కూడా లేదు. సో మరి భారత్ ఆ ఫీట్ని కూడా
కైవసం చేసుకుంటుందా అనేది వెయిట్ చేయాలి. ఇప్పుడైతే న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సో భారత్ ఫస్ట్ బ్యాట్ చేయాల్సి ఉంటుంది. సో భారత్ ఎలాంటి టార్గెట్ కివీస్ ముందు ఉంచుతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. సో గణాంకాలు ప్రస్తుత ఫామ్ భారత్కు అనుకూలంగా ఉన్నప్పటికీ చరిత్ర మాత్రం కివీస్ వైపే మొగ్గు చూపుతోంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో న్యూజిలాండ్ పైన భారత్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదు. దీనికి తోడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన గత ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఈ ప్రతికూలతలను అధిగమించి సొంత గడ్డపై వరుసగా రెండోసారి కప్పు గెలవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు భారత్ పైన టీ20లో 30 వికెట్లు తీసిన రికార్డు ఉన్న స్పిన్నర్ ఇష్ సోదీని తుది జట్టులోకి తీసుకుని భారత్ను దెబ్బ కొట్టాలని న్యూజిలాండ్ యోచిస్తోంది. ప్రపంచ కప్ ఫైనల్ కు రిజర్వ్ డే ఉంది. ఇవాళ వర్షం వల్ల మ్యాచ్ ను నిర్వహించలేని పక్షంలో సోమవారం రిజర్వ్ డేగా ఉంది. షెడ్యూల్ రోజు మ్యాచ్ ఎక్కడ ఆగిందో రిజర్వ్ డేలో అక్కడి నుంచే ప్రారంభిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేను కూడా వర్షం ఆగకుండా మ్యాచ్ రద్దయితే ఇప్పుడు ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. మ్యాచ్ జరిగి టై అయితే సూపర్ ఓవర్తో విజేతను తెలుస్తారు. ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్లు కొనసాగుతూనే ఉంటాయి.